సార్ శిల్పా రవిచంద్రారెడ్డి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈరోజు కంటి ముందు మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు చదువుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు తెస్తే 6 ప్రారంభమైపోయాయి. కానీ ఈరోజు కూడా నిర్మాణం చేసేటప్పుడు ముందుగా మనం శంకుస్థాపన చేసేటప్పుడు ఫోటోలు ఉంటాయి కదా, అవి పెట్టి టీడీపీ ప్రచారం చేస్తోంది సోషల్ మీడియా అని మనం అక్కడే ఆగిపోవడం కాదు. స్వయంగా హోంమంత్రి గారు కూడా చెప్తున్నారు పాత ఫోటోలు పెట్టి. ఏమనాలి సార్? హోంమంత్రి గారే కాదు, నిన్న యాక్చువల్గా ఆశ్చర్యం అనిపించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక వేదిక మీద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్భయంగా అబద్ధాలు చెప్పగలుగుతారా అని చెప్పేసి నిజంగా మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలం కాదు, 2023లో సెప్టెంబర్ 15వ తేదీన మనం మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసాం. ఒకే రోజు 5 మెడికల్ కాలేజీలు, ఒకే రోజు 5 మెడికల్ కాలేజీలు, ఒకే రోజు 750 స్టూడెంట్స్కి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 5 మెడికల్ కాలేజీలో ఐఎమ్ ప్రౌడ్ టు సే నంద్యాల మెడికల్ కాలేజ్ కూడా దాంట్లో వన్ ఆఫ్ ఇట్. సో నిజంగా అంటే స్టార్ట్ అయిపోయి ఒక టర్మ్ కాదు, 2వ సంవత్సరం కూడా పూర్తయిపోయి 300 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. అంత నిస్సిగ్గుగా, అంత బహిరంగ సభలో నిల్చొని మరి అసలు కాలేజీలే స్టార్ట్ కాలేదు, అసలు బిల్డింగ్లే లేవు అంటే అసలు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఎలా చెప్పగలుగుతారు? ఎదురుగా ప్రూఫ్స్ కనపడుతున్నాయి. అంటే ప్రతిదీ వీళ్ళకి ఏమైపోయిందంటే అమరావతి లాగా గ్రాఫిక్స్లో మనం చూపించినట్టే వాళ్ళు చూపిస్తున్నారేమో అనుకొని ఒక భ్రమలో బతుకుతున్నట్టు కనపడుతున్నారు. వాళ్ళకి వాస్తవానికి రియాలిటీకి దీనికి తెలియడంలా, గ్రాఫిక్స్కి తేడా తెలియడం లేదు. సో ఇది కూడా గ్రాఫిక్స్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారేమో అనుకొని వాళ్ళు భ్రమ పడుతున్నట్టున్నారు. కానీ వాస్తవంగా ఈరోజు నంద్యాలకు వెళ్తే నంద్యాల మెడికల్ కాలేజ్ అనేది వాస్తవ రూపంలో మన కళ్ళ ముందు కనపడుతుంది. అండ్ నంద్యాల మెడికల్ కాలేజ్ కోసం అసలు బ్యాక్ స్టోరీ కూడా మీకు చెప్పాలి సార్. నంద్యాల మెడికల్ కాలేజ్ అంత ఈజీగా రాలేదు. అందరూ అనుకున్నట్టుగా ఏదో ఎన్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు, మనం ఒక బిల్డింగ్ కట్టేసాము, వెంటనే 150 మంది పిల్లలు, అంత ఈజీగా ఏం జరగలేదు సార్. దాని మీద కుట్రపూర్వకంగా తెలుగుదేశం నాయకులు ఒక మెడికల్ కాలేజ్ రాకూడదు నంద్యాలకు అని చెప్పేసి కేసులు వేయించి మనము ఆగస్ట్ 2022 అప్పటికి కూడా మెడికల్ కాలేజీలో ఒక బిల్డింగ్ కూడా లేదు. హైకోర్టుకి వెళ్ళేసి హైకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేసి, సార్ డిసెంబర్లో ఎన్ఎంసీ కౌన్సిల్ వస్తుంది, వాళ్ళు వచ్చే లోపల ఒక బిల్డింగ్ చూపించకపోతే ఆ ఇయర్ పిల్లలందరూ 150 మంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అంటే హైకోర్ట్ హ్యాస్ గివెన్ అస్ పర్మిషన్ టు గో కన్స్ట్రక్ట్ అ బిల్డింగ్. హైకోర్టు ఇచ్చిన తర్వాత డిసెంబర్లో ఎన్ఎంసీ వచ్చిన రోజుకు కూడా మనము మామూలు ట్రెడిషనల్ స్ట్రక్చర్లో వెళ్తే చాలా లేట్ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చేసి ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్, పీఈబీ స్ట్రక్చర్ అంటారు, పీఈబీ స్ట్రక్చర్ వేసేసి ఒక బిల్డింగ్ ని అక్కడ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటారు. మనం అంటే ఈ మీరు ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఇవన్నీ చూస్తుంటారు, ఫీనిక్స్ వాళ్ళు అంతా ఐరన్ గర్డర్స్ తోటి డైరెక్ట్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా చేస్తాం. సో మనకి ఉన్నది 4 months టైం. ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ కి వెళ్తే చాలా లేట్ అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి కాంట్రాక్టర్ గారికి ఎక్కువ ఖర్చు అయినా సరే మనం తీసుకురావాలి, 150 మంది పిల్లల భవిష్యత్తు నాశనం కాకూడదు అని చెప్పి చేసి 4 months తర్వాత ఎన్ఎంసీ వాళ్ళు వచ్చేసి అసలు బిల్డింగ్ ఇంత తక్కువ ఉంది కదా, మీకు ఎలా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక డౌట్ వ్యక్తం చేశారు. మేము పర్సనల్గా ఆ రోజు నేను, మా కలెక్టర్ గారు కూడా మంజూర్ జిలానీ గారు ఉండేవారు, వారు రిక్వెస్ట్ చేసి గివ్ అస్ టైం, ఒక 3 months తర్వాత మళ్ళీ మీ ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఆ రోజుకి ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆ రోజు మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్లేదు, మాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి అని చెప్తే దే వర్ సాటిస్ఫైడ్. 3 నెలల తర్వాత ముఖ్యమంత్రి గారు చొరవతోటి, ఆ రోజు మురళీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ చొరవతోటి ఎంత అద్భుతమైన బిల్డింగ్ కట్టామంటే మార్చికి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ వాళ్ళే షాక్ అయ్యి వీఆర్ గివింగ్ యూ పర్మిషన్, వీఆర్ 100% సాటిస్ఫైడ్ అని చెప్పేసి 150 మంది పిల్లలు ఈరోజు నంద్యాలలో మెడికల్ సీట్లు వచ్చాయి అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్, ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయి 300 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ సంవత్సరంతో 150 ఫస్ట్ ఇయర్, 150 మళ్ళీ సెకండ్ ఇయర్ లో, ఇప్పుడు థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మళ్ళీ ఇంకొక 150 మంది పిల్లలు వస్తారు ఈ ఇయర్. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి బలైపోయేవాళ్ళు ఆ 150 మంది పిల్లలకి అవకాశం లేకపోవు. ఎందుకంటే ఎన్ఎంసీ వాళ్ళు మొన్న వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మనం ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ చేయాల్సిన బిల్డింగ్లు ఉన్నాయి, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోవాలి ఈ పాటికల్లా. మన ప్రభుత్వం కానీ కొనసాగినంటే ఆ బిల్డింగ్ పూర్తి చేసేవాళ్ళం.
వీళ్ళు దాన్ని నిర్లక్ష్యంగా గురి చేసి ఆ 150 మంది పిల్లలు ప్రశ్నార్థకంగా మారింది. థర్డ్ ఇయర్ అది ఎక్కడ చదువుకోవాలో తెలియదు. అబ్బా, మళ్ళీ పాత బిల్డింగ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మనం కట్టిన బిల్డింగ్లు చూపించుకొని వాళ్ళు ఈరోజు పర్మిషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి. అది కూడా అప్పుడు ఈ రోజు పర్మిషన్ థర్డ్ ఇయర్కి వచ్చిందంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అప్పటికి అమరావతిలో నీళ్లు ఎత్తి పోస్తూనే ఉన్నారు, కానీ ఒక్క బిల్డింగ్ కట్టలేదా ఇట్లాంటిది? అదే అంటే ఎంత అంటే అసలు లేదని ఆ బిల్డింగ్ ఒకసారి నేను కావాలంటే ఇప్పుడు నా ఫోన్ ఉంది సార్, 2023 సెప్టెంబర్ 15 నేను ఓపెన్ చేయమంటే ఓపెన్ లైవ్ గా చూపిస్తా. ఆ రోజు ఫోటోలు మీకు ఈరోజు కనపడతాయి. అంటే ఇంకా అసలు ఇంతకంటే ప్రూఫ్ ఏం చూపిస్తాం? ఈరోజు హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు అంటే ఆ మినిమం ఎక్సర్సైజ్ అసలు అక్కడ ఉందా లేదా కనీసం కనుక్కోరా సార్? అంటే నిస్సిగ్గుగా మేము ఏం చెప్పినా సరే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను, కుల్లీ కుతుబ్ షా కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే చెప్పుకుంటున్నారో ఇది అంతే. ఇదే అంతేనా?